చెప్పరా. వెల్కమ్ బ్యాక్ టు అంకెరితో అదృష్టం కార్యక్రమం అండి. మీరు కూడా మీ జాతకాన్ని, మీ ఏదైనా దోషాలు ఉన్నాయి వాటిని కరెక్ట్ చేసుకోవాలి, నా పేరు తప్పు పలుకుతున్నారేమో, లేదంటే నా డేట్ ఆఫ్ బర్త్ లో ఏమైనా కరెక్షన్ ఉందేమో, ఇవి డౌట్స్ ఉంటాయి మనకి. ఈ డౌట్స్ గురించి క్లారిఫై చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇప్పుడు మన కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు చిట్టిబాబు అంటారండి, మాది గ్యాస్పూడ్ అండి. చిట్టిబాబు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏమంటే మేము ఇక్కడ మంగళగిరి దగ్గర గ్యాస్పూడ్ అండి. ఓకే, సరేనండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమంటే ఆ పేరు అందరు చిట్టిబాబు అంటున్నారు, ఎప్పుడు చిన్నప్పుడు పేరు పెట్టారండి. ఇంట్లో వీళ్ళేమో ఒకళ్ళు చిట్టి అంటున్నారు, ఒకళ్ళేమో ఏదో ఏదో చూసారా అంటది, వెంకటేశ్వరం అంటది, ఏదో వీరబాబు అంటది, నా రెస్పోతే పిలిచేస్తున్నాడు, నా పేరు పెట్టారు. సరేనండి, మీ పుట్టిన తేదీ చెప్పండి, మేడం ఎలా పిలుచుకోవాలనేది ఇప్పుడు మేడం చెప్తారు. ఓకేనా? మీ పుట్టిన తేదీ చెప్పండి. నేను పుట్టిన తేదీ, నా పుట్టినరోజు అండి 11వ తారీఖు అండి. 11/4 అండి 1975 అండి. 75. అవునండి. ఓకేనండి, సరే. అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరేంటమ్మా? చిన్నప్పటి నుండి మా అమ్మ నా పేరు చిట్టిబాబు అండి. ఆ పేరు చెప్పుకోవాలంటే నేను అందరికి ఇబ్బంది పడుతున్నానండి. వీళ్ళేమో నేను నాకు బాగానే ఉందండి, వీళ్ళు మాత్రం రకరకాల పేర్లు పెడుతున్నారండి. ఓకే, చిట్టిబాబు అని పిలవడం వల్ల మీరు హైట్ తక్కువ కూడా పెరిగి ఉంటారు. నాకు హైట్ అంటే తక్కువగా ఉంటారా మీరు? అమ్మా నా హైట్ 5'8" ఉందమ్మా. హైట్ గానే ఉన్నారా? కానీ చాలా వరకు ఈ చిన్నారి చిట్టి అన్న వాళ్ళు పెరగరండి, ఎక్కువ పెరగరు. మీరు ఏదో జీన్స్ వల్ల పెరుగుంటారు. అయితే చిట్టిబాబు అనడం వల్ల అభివృద్ధి అనేది తక్కువ ఉంటుందమ్మా లైఫ్లో. అన్ని వివాదాలు, గొడవలు. 29లో ఉంది పేరు. 29లో ఉండడం వల్ల పేరు మీకు వివాదాలు ఉంటాయి. వివాహానికి సంబంధించిన వివాదాలు వస్తుంటాయి. వస్తాయి. జనరల్ గా ఓకే అమ్మా, జరిగినాయి. 2 పెళ్లిళ్ళు అయినాయా? ఒకటేనమ్మా. మీరేదమ్మా 2-3 చేసుకోమంటారేంటమ్మా? అవుతాయండి. అలా కనుక చిట్టిబాబు అనే నంబరు 29లో ఉండడం వల్ల వివాహానికి సంబంధించిన వివాదాలు ఎక్కువగా ఉంటాయి. లేదు మ్యారేజ్ డేట్ సరిగా పడదు, మళ్ళీ చేసుకుంటే అప్పటి నుంచి బాగుంటది. ఏదో ఒక రకంగా 2 అవుతాయి. మీ మ్యారేజ్ డేట్ చెప్తారా ఒకసారి? మ్యారేజ్ డేట్ చెప్తానమ్మా. అంటే నేను చేసుకున్న మ్యారేజ్ డేట్ చెప్తానమ్మా. చెప్పండి. అది 28వ తారీఖు అమ్మా. ఒక నిమిషం లైన్ ఉందమ్మా, మా ఏదైనా అడిగి చూస్తాను. ఇప్పుడు అవసరం పడింది 2వ మ్యారేజ్ చేసుకునే అవసరం. 28 బాగాలేదు. అక్టోబర్ 28 అమ్మా. చెప్పండి. అక్టోబర్ 28, 2000 సంవత్సరం అమ్మా. చూడండి, మొత్తం కూడితే 4. బాగలేదండి మీ మ్యారేజ్ డేట్. మళ్ళీ మీరు వివాహం చేసుకోవాల్సిందే. చేసుకుంటే అప్పుడు బాగుంటది. చిట్టిబాబు అని పిలవకుండా బాబు అని పిలిపించుకోండి. అంటే మళ్ళీ వేరే వాళ్ళు చేసుకోవాలంటారమ్మా? వేరే వాళ్ళని కాదు, మీ ఆవిడ కొడతారు, అలా చేసుకోకూడదు. వేరే వాళ్ళని కాదండి, మీ భార్యనే చేసుకోండి. అంటే వేరే మ్యారేజ్ చేసుకోమంటే దాని అర్థం ఏంటంటే ఒక మంచి మీ ఇద్దరికి మ్యాచ్ అయ్యే ఒక మంచి డేట్ ఫిక్స్ చేసి చెప్తారండి. దాని గురించి చెప్పడం జరుగుతుంది. మీరెవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు, వేరే మ్యారేజ్ కాదు. అంటే ఇద్దరికి మంచి లక్ ని కలిసి వచ్చే ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ ని మళ్ళీ సంప్రదాయంగా దండలు మార్చడం ఎట్లా చేసుకోవాలని మేడం చెప్తారు. ఆ ఉద్దేశంలో అదనమాట మరుకళ్యాణం అనే ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రాసెస్ పేరే మరుకళ్యాణం అనమాట. అంతేగాని మళ్ళీ ఇంకొకసారి పెళ్లి చేసుకోవడం అనేది కాదు యాక్చువల్ గా. ఇది దయచేసి అందరూ గమనించాలి. సో మేడం, అయితే మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇట్లా ఫిక్స్ కావట్లేదు అని అనుకున్నప్పుడు మరి సంప్రదాయబద్ధంగా అయితే జాతకం చూపించుకుని మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం. అట్లా కాకుండా ఇద్దరు డేట్ ఆఫ్ బర్త్లు బట్టి మీ దగ్గరకు తీసుకొస్తే ఒక మంచి మ్యారేజ్ డేట్ ఇస్తారా మీరు? అవునండి, చాలా మంది ఇప్పటి వరకు న్యూమరాలజీ పరంగా అది ఎవరు అంత ఆలోచించలేదు కాబట్టి. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం మనం. హలో
హలో, నమస్తే అండి. మా పాప గురించి తెలుసుకున్నాను. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. 1998 98 12వ నెల 12వ తారీఖు 12వ నెల 12వ తారీఖు. ఓకే, శనివారం. శనివారం. 1995 అండి. 98. 98. సరేనండి. పాప గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? పేరు చెప్పండి. సంబంధాలు చూస్తున్నా కానీ కుదరట్లేదు. ఓకేనండి. పాప పేరేంటండి? మానస. మానస. సరేనమ్మా, అడగండి, మేడంతో మాట్లాడండి. అమ్మ ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ రిపీట్ చేస్తున్నాను. 12వ నెల 12వ తారీఖు 1998. 98 కదా? 98. ఓకే అండి. గురు శుక్రుల ప్రభావం ఉంది. బర్త్ నెంబర్ 3 అయింది, డెస్టినీ నెంబర్ 6 అయింది. దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ పేరు ఒకసారి చెప్పండి అమ్మా. మానస. మానస. మానస అనే పిలుస్తున్నారా, ఇంకేదైనా పేరు పెట్టి పిలుస్తున్నారా? ఇక మానస అనే పిలుస్తాం. ఇప్పుడు 15వ నంబర్లో ఉంది పేరు. తను పుట్టిందేమో 3లో పుట్టారు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 6లో కూడా ఉండొచ్చు, కానీ ఈ రెండిటికి సరిపడా ఒక 9వ నంబర్ వచ్చేలాగా పేరు పెట్టుకుంటే ఈవిడికి అన్ని పనులు చక్కగా అవుతాయండి. మ్యారేజ్ డేట్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మ్యారేజ్ డేట్ పెట్టాలి. మ్యారేజ్ డేట్ పెట్టేటప్పుడు ముహూర్తానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇస్తున్నారు అందరూ, కానీ డేట్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ముహూర్తంకి ఎంత అయితే రెస్పెక్ట్ ఇస్తామో ఆ రోజు వివాహం జరిగే డేట్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారు. ఎవరైనా, మీ పాపని కాదు ఎవరైనా, ఖచ్చితంగా తేదీ కూడా వీళ్ళకి పనికి వస్తుందా లేదా చూసి చేసుకున్నట్టయితే మళ్ళీ మళ్ళీ మరు కళ్యాణం చేసుకోవడం, లేకపోతే ఒక్కొక్కసారి నెగిటివ్ నంబర్లు ఏమవుతున్నాయంటే ఇక వాళ్ళకి అది గుర్తుండదు. ఎందుకో ఇలా జరుగుతున్నాయని కొన్ని రకరకాల గొడవలు, లేకపోతే రకరకాల ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం, హెల్త్ బాగలేకపోవడం, ఇంకా నెగిటివిటీ ఇదే ప్రభావం ఎక్కువ అయిపోతుంటది. కానీ పాజిటివ్ అనేది ఒక్కసారి నెగిటివ్ ఉంటే నెగిటివే జరుగుద్దమ్మా, ఒక్కసారి పాజిటివ్ స్టార్ట్ అయిందంటే పాజిటివే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది చేసేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. పాప పేరు కరెక్షన్ తీసుకోండి, ఖచ్చితంగా మీకు వివాహం త్వరలోనే సెటిల్ అయిపోతుంది. అదమ్మా. ఓకేనండి.